నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కేబీఆర్ పార్క్ చుట్టూ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణం ఏదైతుందో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి డైవర్షన్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసినారు. అండ్ ఏదైతే అండర్ పాస్లు ఫ్లైఓవర్లు కూడా నిర్మాణం చేపట్టినారో దాదాపు ఇంకో 2 సంవత్సరాలు నడవబోతుంది ఈ నిర్మాణం అంతా కూడా. దానికి సంబంధించి కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వేని అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా. సో ఇది ఎన్ని రోజులు ఉండబోతుంది, ఈ డైవర్షన్ ఎన్ని రోజులు ఉండబోతుంది, అండ్ ప్రత్యామ్నాయ మార్గాలు ట్రాఫిక్ లో ఉన్న జనాలందరికీ కూడా ఎటువైపు సూచిస్తున్నారు అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏసీపీ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఈ డైవర్షన్ ఎన్ని రోజులు ఉండబోతుంది, ఎటువైపు ఉన్నాయి డైవర్షన్స్ కూడా జనాలకు తెలియడం? ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చేపట్టేది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే కంపల్సరీ ఇది వన్ వే చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్సి నుంచి ఇచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఎన్టీఆర్ భవన్ దగ్గరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, సేమ్ టైం అగ్రసేన్ ఐలాండ్, తర్వాత బీవీబీ, నెక్స్ట్ 45 జంక్షన్ నుంచి మనకి సైబరాబాద్ పోతుంది ట్రాఫిక్. అది వన్ వే కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం లేన్ 1 లేన్ 2 అని పెట్టాము మేము. లేన్ 1 అంటే లేన్ 2 అంటే కేబీఆర్ పార్క్ వైపు ఉన్నది, లేన్ 1 అంటేనే మన ఎన్టీఆర్ భవన్ దగ్గర లెఫ్ట్కి ఉండేది, అంటే క్యాన్సర్ హాస్పిటల్ వైపు ఉండేది. కాబట్టి లేన్ 2లో పోతే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. మనం చూస్తున్నారు ట్రాఫిక్ నడుస్తుంది ఇప్పుడు. ఇది మనం మా సిపి సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు మేమంతా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది స్టాఫ్. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావడానికి మీరందరూ కూడా, ప్రజలు కూడా సహకరించాలి. తర్వాత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇందిరానగర్ గడ్డ నుంచి వచ్చేది కూడా మనం చూస్తున్నాం. అదే శ్రీనగర్ కాలం నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా మనకి వెంకటగిరి క్రాస్ రోడ్ అంటారు. ఇక్కడ కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి టువర్డ్స్ రోడ్ నెంబర్ చెక్ పోస్ట్ పోయిన తర్వాత రోడ్ నెంబర్ 36 వైపు వెళ్ళొద్దు మీరందరూ. దయచేసి ఇక్కడ వెంకటగిరి దగ్గరనే మనం రైట్ సైడ్ తీసుకుని పోయా డైమండ్ హౌస్, అదేవిధంగా ఆల్ కజార్ అని ఉంటుంది మనకి బిల్డింగ్, అంటే రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 36 అక్కడ జాయిన్ అవుతుంది. ఆ 36 నుంచి మనం నీరూస్ ద్వారా సైబరాబాద్ పోయే అవకాశం ఉంటుంది. దయచేసి చెక్ పోస్ట్ వైపు ఎవరు పోదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. చెక్ పోయి అక్కడ రోడ్ నెంబర్ 36 క్లోజ్ ఉంటుంది, అక్కడ ఈ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్తాను. అదేవిధంగా మన సైబరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ మనకి 45 జంక్షన్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ కేవలం మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎవరైనా అపోలో హాస్పిటల్ సైడ్ కానీ ఫిలిం నగర్ కానీ పోవాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా చెక్ పోస్ట్కి రావాలి. వన్ వే కాబట్టి మీకు ఎవరు సిగ్నల్స్ ఉండవు. మీకు స్ట్రైట్ ఎన్టీఆర్ భవన్ పోవాలి, మళ్ళీ రైట్ తీసుకోవాలి. అక్కడ రోడ్ నెంబర్ 10 ఉంటుంది క్యాన్సర్, తర్వాత అగ్రసేన ఐలాండ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మన సేమ్ వచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్ పోయే అవకాశం ఉంటుంది. ఇక మీరు అపోలో హాస్పిటల్ స్పెసిఫిక్ పోవాలంటే మీరు ఇంకొక మార్గం చేయొచ్చు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చిన తర్వాత మీరు అక్కడ ర్యాంప్ ఉంటుంది మ్యాగ్నోలియా బేకరీ దగ్గర. ఆ ర్యాంప్ దగ్గర దిగి కింద నుంచి హాట్ కప్ అని ఉంటుంది. హాట్ కప్ నుంచి మనం రైట్ తీసుకుంటే మన రోడ్ నెంబర్ 51 ఉంటుంది. 51 నుంచి ప్రశాసన్ నగర్ పోయి అక్కడ నుంచి మన ఫిలిం నగర్ కనెక్టివిటీ రోడ్డు, దాని ద్వారా అపోలోకి పోయే అవకాశం ఉంటుంది. సార్ చాలా రోజుల నుంచి మీరు జనాలకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేసినారు, అండ్ ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి బోర్డులు కూడా పెట్టినారు. అయినా కానీ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏంటంటే జనాల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు అనుకోవచ్చా, లేకపోతే జనాలకి దీని మీద దృష్టి పెట్టలేరు జనాలు అనుకోవచ్చా? మనం లేదంటే ఇది ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వాళ్ళకి దగ్గర కొన్ని అర్థం కావు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ రోజు వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి నెక్స్ట్ డే ఇది సెటిల్ అవుతుందని నేను భావిస్తున్నా. ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. మోస్ట్లీ ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఉంటుంది వాళ్ళకి సైకలాజికల్గా. అంతకుముందు గతంలో పోయిన రోడ్డు మన అవేర్నెస్ మీడియా ద్వారా చేసినాం, తర్వాత సోషల్ మీడియాలో పెట్టినాం. అందరూ కూడా కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారు, చదువుకున్న ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. దయచేసి మీ మీడియా ద్వారా మళ్ళొకసారి నేనైతే చెప్పిన విషయాలు ఉన్నాయో ఆ విషయాలు మీరు ప్రజలకు తెలియపరిస్తే ప్రజలకు లాభం అవుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయ్యి అందరూ కూడా ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఇంత జామ్ అవుతుంది కదా, మీరు పెట్టిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకా మధ్యలో ఏమైనా సడలింపులు విధించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడున్న డైవర్షన్స్ కాకుండా ఆ డైవర్షన్స్ లో కూడా ట్రాఫిక్ జామ్ ఏమన్నా అవుతే ఇంకా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? అంటే మనకి నాకు తెలిసి అయితే ఇది క్లియర్ అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ కొంచెం ఇష్యూ రావడం కారణంగా ఒక 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికి కూడా ఎదురొచ్చినాయి. ఇక్కడ సంక్రాంతి హోటల్ అంటే రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 2 జాయిన్ అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాలు ప్లాన్ చేసినారో దాంట్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏమైనా భారీగా అవుతే దానికి తగ్గట్టు మళ్ళీ ఇంకేమైనా సడలింపులు విధించే అవకాశం ఉందా సార్ ప్రత్యామ్నాయ మార్గాల్లో? నేను ఇంతకుముందు కూడా మీకు వివరించడం జరిగింది. మనకి అట్లా జరిగే అవకాశం లేదు. నాకున్న అభిప్రాయం ప్రకారం గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నా.